నమస్తే, అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. రేపు 10వ తరగతి ఫలితాలు వెల్లడవుతాయని చెప్పేసి వార్తాపత్రికలు అంటున్నాయి. ఎస్ఎస్సి బోర్డు కూడా డిక్లేర్ చేసింది, అంతా సిద్ధంగా ఉంది, ప్రభుత్వం ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది అన్నట్టుగా అందరూ ఎదురు చూస్తున్నారు. దాదాపు 5,09,000 మంది పిల్లలు 10వ తరగతి పరీక్షలు రాశారు. అవి లాస్ట్ మంత్ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగాయి. సో అందరూ కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు వస్తున్నాయంటే పిల్లల్లో ఆందోళన మొదలవుతున్నాయి. ఎందుకంటే ఏ రకంగా వస్తాయి, ర్యాంకులు ఏ విధంగా వస్తాయి, మార్కులు ఏ విధంగా వస్తాయి, పేరెంట్స్ ఏమంటారు, స్కూల్కి వెళ్తే టీచర్లు ఏమంటారు అన్న భయంతో పిల్లలు ఉంటారు. పేరెంట్స్ ఏమో అయ్యో పిల్లలకు ఎలాంటి అంటే వాళ్ళు ఏ విధంగా రాశారో, ఎన్ని మార్కులు వస్తాయి, ఏ ర్యాంక్ వస్తుంది, ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలన్న టెన్షన్తో పిల్లలు ఉంటారు. అయితే పేరెంట్స్ మీరు పిల్లలకు ధైర్యం చెప్తూ వాళ్ళతో వెన్నంటి ఉండాలి. ఎందుకంటే పిల్లలు మనం ఇంటర్ రిజల్ట్స్ తర్వాత ఎన్ని సూసైడ్స్ అయ్యాయో చూసాము. కాబట్టి మానసికంగా మీరు పిల్లలకు ఎలాంటి ఒత్తిడి కలగజేయకుండా వాళ్ళ వెన్నంటి ఉండండి. వాళ్ళను మీరు ఈ 2 days జాగ్రత్తగా మీ ధైర్యం అంటే మీరు ధైర్యం చెప్తూ ఏం కాదు, నెక్స్ట్ రాసుకోవచ్చు, ఒకవేళ 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా కానీ ఏం కాదు అన్న భరోసా ఇవ్వండి. సప్లిమెంటరీ రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు, మళ్ళీ రెగ్యులర్గా ఇంటర్లో చేరిపోవచ్చు. కాబట్టి టెన్షన్ పడాల్సింది అస్సలు లేదు. మార్కులు తక్కువొచ్చినా ఎక్కువొచ్చినా పిల్లలను ఒకే రకంగా చూడండి. మార్కులు తక్కువొచ్చాయని చెప్పి వాళ్ళను నిందించకండి. నిందించినప్పుడు వాళ్లకు నెగిటివ్ థాట్స్ ఏర్పడతాయి. అయ్యో నేను ఇంత కష్టపడి చదివినా నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు నాకు అనేసి పిల్లలు ఫీల్ అవుతారు. కాబట్టి నెగిటివ్ థాట్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ది. తర్వాత వాళ్ళ కెరీర్ గైడెన్స్లో హెల్ప్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఫ్రీగా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఆ గైడ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకోవచ్చు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ సబ్జెక్టు పిల్లలకి ఇష్టం ఉంది, ఎట్లాగా ఇంటర్ కానీ లేదా ఇతర మార్గాలు ఎంచుకున్నప్పుడు దేంట్లోకి వెళ్ళాలి, సైన్స్ గ్రూపా, ఆర్ట్స్ గ్రూపా, లేకపోతే మ్యాథమెటిక్సా ఏంటి అన్నది మీరు వాళ్లకు హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఎందుకంటే తెలియదు ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది. మీకు తెలియనప్పుడు ఏం చేయండి అంటే ఈ ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. మానసికంగా ఒత్తిడికి గురి అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ మీకు అది సాధ్యపడకపోతే డాక్టర్ని సంప్రదించండి. మ్యాక్సిమం మీరు వెన్నంటి ఉంటే వాళ్లకు ధైర్యం వస్తుంది. మీరు వెన్నంటి ఉంటే వాళ్లకు ధైర్యంగా ఉంటుంది. మీ భరోసాతోటే పిల్లలు ముందుకెళ్తారు. కాబట్టి మ్యాక్సిమం పేరెంట్స్ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా బాలల హక్కుల సంఘం పేరెంట్స్ని విజ్ఞప్తి చేస్తుంది. సో ఇక్కడ కేర్ తీసుకోవాల్సింది పేరెంట్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. పిల్లలు మీరంతా మంచిగా రాశారు, బాగా మంచి అందరికి కూడా మంచి మార్కులు వస్తాయి, మీరు దూసుకెళ్ళిపోగలుగుతారు. సో మీకు నచ్చిన ఫీల్డ్లో సెటిల్ కావాలని చెప్పేసి విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తుంది బాలల హక్కుల సంఘం. థ్యాంక్ యూ.